శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. వృషభ రాశి వారికి వాస్తురీత్యా ఏ ముఖద్వారం కలిగినటువంటి గృహం కలిసి వస్తుంది, వాళ్ళ కార్యాలయం యొక్క లేదంటే వాళ్ళు వ్యాపారం చేస్తున్నటువంటి షట్టర్ ఏ దిక్కు ఫేస్ కలిగి ఉంటే వీళ్ళ జీవితంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వృషభ రాశి అంటేనే ఈ రాశికి శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు అధిపతి ఉండడం వల్ల ఈ రాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చేది ఉత్తర దిక్కు. ఎందుకంటే శుక్రుడికి ఉత్తర దిక్కుకి ఆధిపత్యం వహిస్తున్నటువంటి బుధునికి మిత్రత్వం ఉంటుంది. సో అలాగే ఎక్కువగా వృషభ రాశి వారికి ధన సంపాదన, అలాగే వ్యవసాయ సంబంధించిన కార్యక్రమాలు, ఫైనాన్స్, వడ్డీ వ్యాపారం సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువగా. అంటే వీళ్ళ ఆలోచన అంటే ఇది సహజంగా బచక్రంలో 2వ రాశి అవటం వల్ల వృషభ రాశి వారికి ఎక్కువగా ధన సంపాదన మీద, ధనాన్ని కూడబెట్టడం, ఐశ్వర్యవంతులు అవడానికి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అందువల్ల ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఈ ఉత్తర దిక్కు చేసుకోవడం వల్ల ఉత్తర దిక్కు సమోసిద్ధంగా కుబేర స్థానం, అలాగే బుధుడు ఆ దిక్కుకి ప్రాతినిధ్యం వహించడం వల్ల ఈ వృషభ రాశి లేదా వృషభ లగ్నం వారికి 100% ఉత్తర దిక్కు ఫేసింగ్ గృహం కలిగి ఉండి, అవసరమైతే తూర్పు దిక్కు కూడా వాళ్ళకి శుభ్రంగా అనుకూలంగా ఉంటూ తూర్పు వైపు కూడా ఒక ద్వారం, ఉత్తర దిక్కు సింహద్వారం పెట్టుకోవడం వల్ల అంటే అది ఒక విధంగా ఈశాన్యం కూడా అవుతుంది. సో ఏదైనా ఉత్తర దిక్కు రాశి వారికి నెంబర్ 1 గా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది 100% కూడా. దాని తర్వాత ఈ వృషభ రాశి వారికి శని యోగకారకుడు. సో ఈ యోగకారకుడైనటువంటి శనికి సంబంధించిన దిక్కు పడమర దిక్కు. సో ఆ కారణం వల్ల వృషభ రాశి వారికి ఎక్కువగా పడమర దిక్కు కూడా యోగించే అవకాశం ఉంటుంది. అయితే పడమర దిక్కు ఫేసింగ్ కలిగి ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న గృహాలు, ఈ అపార్ట్మెంట్ కల్చర్లో ఈ పడమర దిక్కు ఫేసింగ్ కలిగినటువంటి గృహంలో ఎక్కువగా జరిగే పొరపాటు ఏంటంటే, మరి డబుల్ బెడ్రూమ్ వాటి అన్నప్పుడు ట్రిపుల్ బెడ్రూమ్ అయినా ఈశాన్యంలో ఒక రూమ్ రావడం జరుగుతుంది. సో ఈశాన్యంలో రూమ్ రావడం వల్ల ఆ రూమ్ లో నిద్రించడం, సో అలాగే పెద్దవారు పడుకోవడం లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల కంపల్సరీగా ఆ గృహానికి ఒక విధంగా ఈశాన్యం బరువు పెరిగి ఆర్థిక వ్యవస్థ మీద చాలా ఇబ్బంది కలగడం జరుగుతుంటది. ఆ గృహంలో ఈశాన్య భాగంలో ఉన్నటువంటి వారికి, అంటే ఈశాన్య భాగంలో ఉన్నటువంటి ఎవరైతే అందులో ఈ పడుకొని అందులో ఎక్కువగా కాలం గడుపుతుంటారో వాళ్ళకి, నైరుతి రూములో ఉన్నటువంటి యజమానికి సాధారణంగా సరైనటువంటి కమ్యూనికేషన్స్ లేకపోవడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి సాధారణంగా పడమర ఫేసింగ్ కలిగిన వాళ్ళు ఈశాన్య రూమ్ ఉంటే దాన్ని అతి తక్కువగా వాడుకొని కేవలం రీడింగ్ రూమ్ పరకను, పూజ రూమ్ గానే వాడుకోవాలి తప్ప దాన్ని పడుకునే బెడ్రూమ్ గా మాత్రం ఉపయోగిస్తే ఖచ్చితంగా ఆ గృహంలో కొన్ని చికాకులు లాంటివి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గమనించడం మంచిది. అయితే పడమర దిక్కు మరి ఉత్తర దిక్కు ఈ వృషభ రాశి వృషభ లగ్నం వారికి 100% కలిసి వస్తాయి. యూనివర్సల్ గా అందరికీ కూడా కలిసి వచ్చేది తూర్పు దిక్కు. తూర్పు దిక్కు అన్నది సరిపోవడం సాధ్యమైనంత వరకు ఉండదు. అందువల్ల తూర్పు దిక్కు కూడా వీళ్ళు మరి ఆప్షన్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవచ్చు. తూర్పు దిక్కు ఫేసింగ్ కలిగి తూర్పు దిక్కులో ఎటువంటి దోషాలు లేకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఇంటి యజమానికి అటు రాజకీయ రంగంలో ఆసక్తి పెరుగుతుంది, సంఘంలో గౌరవం పెరుగుతూ ఉంటది, మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగి ఉండే అవకాశం ఉంటుంది. అందుకని తూర్పు దిక్కులో కూడా నిరభ్యంతరంగా వీళ్ళు నివసించవచ్చు. మీ యొక్క సంతానం కూడా బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ 3 దిక్కులు 99% వీళ్ళకి ఏం పర్వాలేదు.
మనం చెప్పే ఆర్డర్ని బట్టి 1, 2, 3 వేసుకోవచ్చు. అయితే దక్షిణ దిక్కు సాధ్యమైనంత వరకు వీరు వాడకపోవడమే మంచిది. ఈ దక్షిణ దిక్కు ప్రభావం వల్ల ఏంటంటే చాలా వరకు వీళ్ళకి ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంటారు అన్నమాట. సో ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళ ధనాన్ని ఇష్టంగా ప్రేమిస్తారు కాబట్టి ధనం ఖర్చు అవడం పెద్ద ఇష్టం ఉండదు కాబట్టి సాధ్యమైనంత వరకు వీటికి అవాయిడ్ చేయడమే మంచిది. అయితే వాస్తు శాస్త్రరీత్యా గృహం ఖచ్చితంగా అన్ని దిక్కులు అనుకూలంగా ఉండాలి. ఫలానా ఫేసింగ్ సరిపోయింది అన్నంత మాత్రాన గృహం కలిసి వస్తున్నట్టు కాదు. ఏ దిక్కులో మీరు నివసిస్తున్నా కూడా మిగతా 3 దిక్కులు కూడా ఎటువంటి దోషాలు లేకుండా, ఎటువంటి కటింగులు లేకుండా, ఎటువంటి పెరుగుదల లేకుండా ఖచ్చితంగా ఉండాలి. సో అలాగే విదిక్కులైనటువంటి ఆగ్నేయ, ఈశాన్య, నైరుతి, వాయు దిక్కులు కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఏ మూల కూడా కట్ అవ్వకూడదు. ఈ విధంగా గృహం అన్ని దిక్కులు ఖచ్చితంగా ఉన్నప్పుడు ఏ దిక్కైనా అందరికీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి దక్షిణ దిక్కు కన్నా మిగతా 3 దిక్కులు ఉంటాయి. సాధారణంగా ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు అవడం వల్ల సాధారణంగా వీళ్ళు నివసిస్తున్నటువంటి గృహంలో ఆగ్నేయ దోషం లేకుండా చూసుకోవాలి. ఆగ్నేయ దోషం ఉండడం వల్ల ఏంటంటే ఈ కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయిలకి, స్త్రీలకి వివాహం ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. సరే, అబ్బాయిలకు కూడా అది వర్తిస్తుంది. అంటే వివాహాలు ఆలస్యంగా అవడం, అలాగే ఆ కుటుంబం యొక్క యజమానురాలకి అనారోగ్య సమస్యలు, గైనిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆ ఇంటి యజమానికి ఏదో ఒక బలహీనత వల్ల, ఏదో ఒక వ్యసనం వల్ల ధనాన్ని నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారు ఆగ్నేయ దోషం లేకుండా చూసుకోవాలి. ఆగ్నేయ దిక్కు కూడా సాధారణంగా శుక్రుడు ఆధిపత్యం వహిస్తుంటాడు. అందువల్ల ఏంటంటే ఎక్కువ ప్రభావం ఈ వృషభ రాశి వారి మీదకి చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఆగ్నేయ దోషం లేకుండా ఉండడం మంచిది. మిగతా దిక్కులు కూడా దోషం ఉండొచ్చు అని కాదు, అది దోషం ఉండకూడదు. ఎస్పెషల్ గా వీళ్ళకి ఉండకపోవడం దోషం ఆగ్నేయ దోషం. అలాగే వాయువు దోషం వల్ల కూడా ఆర్థికపరమైన చికాకులు, చేసిన అప్పులు తీర్చకపోవడం జరుగుతుంటారు. కాబట్టి వాయువు దోషాన్ని కూడా లేకుండా చూసుకోవాలి. ప్రతి దిక్కుకి దోషం ఉంటే ప్రతి దానికి ఒక ఫలితం ఉంటుంది. ఎక్కువగా ఈ వృషభ రాశి వారికి ఉండే దోషాలు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి వీళ్ళు ఖచ్చితంగా వాస్తుని పాటించుకుంటూ అన్ని దిక్కులు సమానంగా శుభ్రంగా ఉండే విధంగా ఎటువంటి దోషం లేకుండా చూసుకోవడం. అలాగే వీళ్ళకి ఒకవేళ ఒక షాప్ ఏదైనా ఉంటే, వ్యాపార సంస్థ ఏమన్నా ఉంటే అది కూడా మీకు అనుకూల దిక్కులోనే ఉండడం మంచిది. 2 అనుకూల దిక్కుల్లో మీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ గా ఆర్థిక పరంగా విజయవంతంగా ఉంటారని ఆశిస్తూ స్వస్తి.